ఈ విషయం వెళ్ళి మీ నాన్నకి చెప్పావో, మేము గాజువాకలో ఉన్నట్టు చెప్పావనుకో, నిన్ను అక్కడే నరికి పోగులు పెడతాం. టెన్షన్ అవ్వాలా లేదని ఆలోచిస్తూ అందరూ బండిలో కూర్చున్నాం. కానీ దానికి సమాధానం నాకు వెంటనే దొరికింది. అయ్యో కొట్టు మొత్తం నాశనం అయిపోయిందిరా. ఎవరా పని చేస్తుంటారు? మొత్తం తగలడు. చూడరా మామా, ఏదో చేయరా. రాము, ఇది ఆ బుద్ధం చేసిందారా? మనం ఇంకెక్కడికైనా వెళ్ళిపోదాం. ఎక్కడికి వెళ్తాం? మనం ఎక్కడికి వెళ్ళే అవసరం లేదు. ఇప్పుడు సంతోషం. ఈ ఫోన్ ఎవరిదిరా? ఇది ఆ కుర్రాడు ఫోను. ఎవరు కాల్ చేస్తున్నారు? డిఏడి. విష్ణు బుద్ధనా? చూడు. సిద్ధు, లోడ్ ఆధార్లోనే వస్తుంది. AP 112905. దాని మీద ఒక్క నువ్వు, నేను మళ్ళీ నీకు ఫోన్ చేస్తాను. బండి అయితే వస్తుంది అనుకుంటా. అది తిప్పు. దిగరా, కిందికి దిగు. వేసుకో. లోపల పెట్టు. ఇలా ఇవ్వు. హలో, లారీ వెళ్ళిపోయిందా? లారీ మాత్రం కాదురా బచ్చా, నీ లోడ్ కూడా పోయింది. ఎవడ్రా నువ్వు? ఎవరు ఏంటన్నది నువ్వు పోను పోను తెలుసుకుంటావు. ఇంతవరకు నువ్వు చూసింది ఆడింది ఆట కాదురా. ఇక నుంచి అది ఎలా ఆడాలన్నది మేము నీకు చూపిస్తాం. వర్షం ఆగిపోయింది. మనం ఇంకా నడుచుకుంటూ వెళ్దామా? సరేరా, ఈ టైంలో ఇక్కడ బస్సు వస్తుందో లేదో. హైవే దాకా నడుచుకుంటూ వెళ్దాం. అక్కడికి వెళ్తే ఏదైనా ట్యాక్సీ దొరుకుతుంది. ఆ తర్వాత ఏమైంది? మేము ఎక్కడైతే ఆపామో అక్కడి నుంచి మళ్ళీ మొదలుపెట్టాము. బుద్ధంతో మాకు డీల్ వద్దు. మా డీల్ ఫెలినీతోనే. బుద్ధని ఇంకా ఫెలిన్ని మేము చూసుకుంటాం. దేనికి ఎంత ఇస్తావు అది మాత్రం చెప్పు. ये क्या मशमश बना रखा है? बस ये कह रहे थे कि ये बुद्धन का लोड नहीं है, ये हमारा लोड है, मेरा लोड. अंदर आ बच्चे, अंदर आ. హలో, మా లోడ్ ఎక్కడా? నువ్వు ఫెలినీతోనేగా డీల్ చేస్తున్నావు. ఎవరితో మాట్లాడతాను నీ అమ్మ? ఏయ్, నా గురించి నీకు సరిగ్గా తెలీదు. ఏ గండానికి మేం భయపడము. నీ పిండాకుడు. నీ అమ్మ నిన్ను. పిండాకుడు. పిండం పిండం. నీ అమ్మ.
సుమతి ఇదిగో అల్లుడు హరి వచ్చాడే. అల్లుడు నువ్వు మనిషివి చాలా మారిపోయావయ్యా. ఏ హరి ఒంటరిగా వచ్చావు? ఒక మాట చెప్తే మామయ్య గారు వచ్చారు. అవును కదా. అదేం పర్వాలేదు. హరి ఏదైనా భోంచేసావరా? అవునమ్మా, తినే బయలుదేరాం. ఇలా ఇవ్వు. రా బాబు రా. గీతు, చదువుకుంటున్నావా? అవును. అర్జెంటీనానే నా ఫేవరెట్ ఫుట్బాల్ టీం. పోయిన సంవత్సరం బ్రెజిలే కప్పు కొట్టింది, కానీ ఖచ్చితంగా నెక్స్ట్ టైం మేమే కొడతాం. నాకు ఎంతో ఇష్టమైన నాయకుడు సద్దాం హుసేన్ అన్యాయంగా చంపేశారు. అయినా సరే ఇరాక్ని అతను ఏమీ చేయలేడు. మీకిష్టమైన విషయాలని నాకెందుకు చెప్తున్నారు? మరి ఇష్టం లేని విషయాలని చెప్పనా? నాకు మీ నాన్నని, నాకు మా అమ్మ అన్నీ అంటే అస్సలు నచ్చదు. నువ్వు కూడా నచ్చవు. అతన్ని అడ్డంగా నరికి పెట్టిలో పడేసి అలా సముద్రంలో పడేసి. నాన్న ఇష్టం లేదంటే మీ అమ్మని తీసుకుని ఇక్కడికి ఎందుకు వచ్చారు? వచ్చిన తర్వాతే అర్థమైంది మీ నాన్న చేసిన ఒకే మంచి పని ఏంటో అని. రేపు నాకు ఎయిర్లైన్స్లో ఒక ఇంటర్వ్యూ ఉంది. ఆ జాబ్ నాకు ఇప్పించగలిగితే అప్పుడు మీ గురించి ఆలోచిస్తాను. ఇది ఫారెన్ బాటిల్ అనుకుంటానే. అవునవును. నాన్న నేను వెళ్ళొస్తాను. అన్నం పెట్టుకొని వెళ్ళమ్మా. దానివల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. ఇది జస్ట్ ఒక ఎక్స్పీరియన్సే. అదృష్టం ఉండాలి. తన్ని కారులో వెళ్ళి దింపేరాదు? సరే అమ్మా. రై, వెనక్కి కూర్చో. వెనక్కి కూర్చోబే. గీతు ముందుచ్చి కూర్చో. వద్దు, నేను వెనకే కూర్చుంటాను. చెప్పేది విను గీతు, ముందు కూర్చో. ఇష్టం వచ్చినట్టు చేసుకోవే. బాబు సునీల్ ఏంటి ఇక్కడ ఉన్నారు? హలో, ఏ థియేటర్లో? ఓకే, శోభ థియేటర్ పోనీ. థియేటర్కి వెళ్తున్నారా? నాకు ఇంటర్వ్యూ ఉంది, నేను అక్కడికి వెళ్ళాలి. ఒక సినిమా చూసి వెళ్తే ఏమవుతుందిలే.